నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మేరువు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గురువుగారు ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే ఆదరణీయులు వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి సమర్పిస్తూ, మరి ఈ వారం కూడా మనకు నాకు నచ్చిన కవితాంశానికి మన నేటి కవిత అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన కవితలను ఆధారంగా చేసుకుని పంపిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు వచ్చాయి. మరి మొట్టమొదటగా మన గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారిది మరి వచ్చిన అభినందన సమీక్షలు ఏంటో చూద్దాం. ఎందుకు ఆలస్యం, రండి. మన గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత స్వేచ్ఛా కవిత అంశంలో భాగంగా కాటేగారు పాండురంగ విఠల్ గారు రాసిన కవిత. జూలై 22వ తేదీన స్వేచ్ఛా కవితలో భాగంగా కవి కలం శీర్షికతో కాటేగారు పాండురంగ విఠల్ గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది. చిరునవ్వుల పూలు పూయించి, సిరిమువ్వల సవ్వడి వినిపించి, చిట్టి గువ్వల సడిలా ధ్వనించి, ఆహ్లాదాన్ని పంచి కలం కలం మురిసిపోవాలనుకుంటుంది అంటూ కవి కలం యొక్క ఆశయాలను, ఆకాంక్షలను అక్షరాల్లో చక్కగా ఆవిష్కరించారు. అంత్యప్రాసలతో విఠల్ గారు లయబద్ధంగా రాసిన ఈ కవితలో నిజాయితీ చాటాలని తాపత్రయపడే కవి తన కలం ద్వారా తన ఆలోచనలకు అక్షరాకృతిని ఇచ్చే క్రమంలో గగనాన్ని ముద్దాడాలనే తపన, న్యాయం నిలబెట్టాలనే భావన, నీతికి అండగా ఉండాలనే యోచన, నిజాయితీ చాటాలనే యోజన ఆయనను అంతర్మథనానికి లోను చేస్తుందని, అక్షరాలను రమ్యంగా పదాలను కూర్చాలని, పదాన్ని భవ్యంగా పేర్చాలని, వాక్యాలను రమ్యంగా మలచాలని, కవితలను దివ్యంగా రాయాలని కవి కలం ఉబలాట పడుతుందని కొనసాగించిన తీరు బాగుంది. ఇంకా పంటచేల పదనిసలను, ప్రకృతి పచ్చదనాన్ని, జలపాతపు సోయగాలను, శిలయేటి గలగలలను అక్షరాల్లో నిక్షిప్తం చేసి కవి కలం తరిస్తుందని చెప్పడం బాగుంది. అవును, కవి ఈ కవితలో పేర్కొన్నట్లు కవి కలం విప్పిన పక్షి రెక్కలే. కవి కలం విప్పిన పక్షి రెక్కలే. ప్రతి మనోభావం ఓ బుక్కేలే, జున్ను ముక్కేలే, నింగిలో మెరిసే చుక్కేలే అంటూ కవి ఒక స్వేచ్ఛా విహంగమేనని తేల్చి చెప్పారు. కవి సామాజిక బాధ్యతను, కవి యొక్క లక్ష్యాలను చక్కగా తెలియజెప్పిన కవి కాటేగారు పాండురంగ విఠల్ గారికి, నిర్వాహకులు సినారే వాగ్భూషణ అవార్డు గ్రహీత శ్రీమతి మేరు అనురాధ గారికి అభినందనలు అంటూ తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు గురుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారు. మరి కాటేగారు పాండురంగ విఠల్ గారు అంత్యప్రాసలతో కూడిన కవితను వ్రాశారు. అంతే అందంగా అంత్యప్రాసలతో కూడిన తమ యొక్క సమీక్ష అభినందనను పంపిన గురువుగారు ఆచార్యుల వారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, అలాగే కాటేగారు పాండురంగ విఠల్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇవి ఈ వారం వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. యూట్యూబ్ లింక్ రాగానే కామెంట్ సెక్షన్లో మరియు సమూహంలో మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేయాలని, అలాగే శుభాకాంక్షలను, అభినందనలను తెలియజేస్తారని కోరుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.